ఆదిత్య తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న అంకెలు అతనికి వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మేనేజర్ శర్మ గంభీరంగా అతని దగ్గరకు వచ్చాడు. ఆదిత్య, ఆ క్లయింట్ ప్రెజెంటేషన్ ఇంకా రెడీ కాలేదా? గంటలో మీటింగ్ ఉంది. సార్, ఇంకొంచెం పని మిగిలింది, ఇప్పుడే పూర్తి చేస్తాను. చూడు ఆదిత్య, నీ పర్సనల్ సమస్యలు ఏవైనా ఉంటే అవి ఆఫీస్ బయటే ఉంచుకో. ఇక్కడ మాకు రిజల్ట్స్ కావాలి. ఇలాగే ఉంటే నీ ఇంక్రిమెంట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. శర్మ వెళ్లిపోయాడు. ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి, కాని వెంటనే తుడుచుకున్నాడు. వచ్చేది 50,000 జీతం, కానీ ఖర్చులు మాత్రం కొండలా ఉన్నాయి. ఇంటి అద్దె 15,000, సరుకులు 10,000, నాన్నగారి మందులు 5,000, కీర్తి కాలేజ్ ఫీజు 8,000, కరెంటు బిల్లు మరియు ఇతర ఖర్చులు 4,000, ఆఫీసు ప్రయాణం 3,000, ప్రియ అవసరాలు 5,000. మొత్తం 50,000 సరిపోతున్నాయి. ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. ఇప్పుడు ప్రియ అడిగిన ఈ 5,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే ఉన్న కొలీగ్ ప్రసాద్ మెల్లగా ఆదిత్య దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఆదిత్య, శర్మ గారు చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. ఏం లేదు ప్రసాద్, వర్క్లోడ్ కొంచెం ఎక్కువైంది. నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తోంది. ఏమైనా సహాయం కావాలా? ప్రసాద్, ఒక చిన్న సహాయం. ఒక 5,000 సర్దుబాటు చేయగలవా? వచ్చే నెల జీతం రాగానే ఇచ్చేస్తాను. ప్రియ ఏదో అవసరం కోసం అడుగుతుంది. తప్పకుండా ఆదిత్య, సాయంత్రం లోపు నీ అకౌంట్లో వేస్తాను. నువ్వు బాధపడకు. చాలా థ్యాంక్స్ ప్రసాద్. ఈ సమయంలో ఇది నాకు చాలా పెద్ద సహాయం. ఆదిత్య వెంటనే తన ఫోన్ తీసి ప్రసాద్ పంపిన మొత్తాన్ని ప్రియ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ప్రియా, నీకోసం డబ్బులు పంపాను. అమ్మయ్యా, ఈ రోజుకి ఒక యుద్ధం నుంచి తప్పుకున్నాను. దేవుడా, నీకు కృతజ్ఞతలు. దూరం నుంచి శ్రావణి ఇదంతా గమనిస్తోంది. ఆమె ముఖంలో ఒక రకమైన సానుభూతి, ఆలోచన కనిపిస్తున్నాయి. శ్రావణి మెల్లగా ఆదిత్య దగ్గరకు వచ్చింది. ఆదిత్య, ఒక నిమిషం. చెప్పు శ్రావణి. వచ్చే ఆదివారం మా చుట్టాల పెళ్ళుంది. నువ్వు తప్పకుండా రావాలి. అందరం వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. పెళ్ళా? చూస్తాను శ్రావణి. ఆ రోజు కొంచెం పనుంది. పని ఎప్పుడూ ఉండేదే ఆదిత్య. కొంచెం రిలాక్స్ అవ్వడం కూడా అవసరమే. ఆలోచించు. శ్రావణి వెళ్లిపోయింది. ఆదిత్య మళ్లీ తన పనిలో మునిగిపోయాడు. అతను కీబోర్డ్ మీద వేగంగా టైప్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి కీ స్ట్రోక్ ఒక యుద్ధంలా అనిపిస్తోంది. ఆదిత్య లోపలికి రాగానే ప్రియ హాల్లో కూర్చుని ఉంది. ఆమె ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. మధ్యాహ్నం ఆదిత్య పంపిన 5,000 ఆమెకు అందాయి. కాని ఆమె ఆదిత్య వైపు చూడటం లేదు. ఆ డబ్బుతో ఆమె తన కోసం ఏదో కొనుక్కున్నట్టు కనిపిస్తోంది. ప్రియా, ఇదిగో నీకోసం మల్లెపూలు. ప్రియ ఆ పూలను నిర్లక్ష్యంగా పక్కన పెట్టింది. డబ్బులు పంపారు సరే, కాని వచ్చే నెల కూడా ఇలాగే ఇబ్బంది పడతారా? ఈ 5,000 దేనికి సరిపోలేదు. ఇంకా చాలా కొనాలి. ప్రియా, ఆ డబ్బులు నేను ప్రసాద్ దగ్గర అప్పు తీసుకుని పంపాను. కొంచెం అర్థం చేసుకో. అప్పు తెచ్చారో ఎలా తెచ్చారో నాకు అనవసరం. నా అవసరాలు తీరాలి, అంతే. ప్రియా, ఈరోజు ఆఫీసులో చాలా పనుంది. చాలా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం తినిపిస్తావా? నాకు ఓపిక లేదు. వంట చేశాను. వెళ్ళి మీరే వడ్డించుకుని తినండి. నా మీద పడకండి. గట్టిగా అరుస్తూ, అత్తేగారు, మీ అబ్బాయికి ఆకలి వేస్తోందట. వచ్చి అన్నం పెట్టండి. నాకు చాలా పనుంది, నేను పెట్టలేను. వంటగది నుంచి పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఆమె ముఖంలో అలసట, బాధ కనిపిస్తున్నాయి. పార్వతమ్మ, వస్తున్నాన్నైనా. ఆదిత్య, రా, నేను వడ్డిస్తాను. ఆదిత్య తన తల్లి వైపు చూశాడు. ఆమె కళ్లలో నీళ్లు చూసి అతని మనసు ముక్కలైపోయింది. ప్రియ మాత్రం ఏమీ పట్టనట్టు తన ఫోన్ చూసుకుంటోంది. ఆదిత్య మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. కీర్తి, కార్తీక్ దూరం నుంచి ఇదంతా చూస్తూ బాధపడుతున్నారు. ఆదిత్యకున్న అమితమైన ఓర్పు, సహనమే ప్రియకు ఒక వరంగా, ఒక అవకాశంగా మారింది. అతని ఏమీ అనడు అన్న ధైర్యంతోనే ఆమె ఇంతలా రెచ్చిపోతోంది తనలో తాను. నేను ఎంత కష్టపడినా ప్రియ మారదు. నా ఓర్పు ఆమెకు బలహీనతలా కనిపిస్తోంది. కానీ నా కుటుంబం కోసం నేను ఈ మౌనాన్ని, ఈ పోరాటాన్ని కొనసాగించాల్సింది. ఆదిత్య ఆఫీసుకు వెళ్ళగానే ప్రియ అందర్నీ హాల్లోకి పిలిచింది. ఆమె ముఖంలో ఒక రకమైన కఠినత్వం కనిపిస్తోంది. ఇదిగోండి, నేనిక భరించలేను. మీ అందరి వల్ల ఆదిత్య ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నారుగా. మీరిక్కడ ఉండటం వల్లే మాకీ గొడవలు, ఈ అప్పులు. వదినా, మేమేం చేశామని ఇలా అంటున్నారు? నువ్వు చదువుకుంటున్నావు, కార్తీక్ తిరుగుతున్నాడు, అత్తయ్య మావయ్యలు ఇక్కడే కూర్చున్నారు. ఇదంతా ఆదిత్య ఒక్కడే భరించాలా? మీరందరూ ఈ రోజే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ప్రియా, ఈ వయసులో మేమెక్కడికి వెళ్తాం తల్లి? అది నాకు అనవసరం. ఆదిత్య సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీరిక్కడ ఉండకూడదు. ఉంటే మాత్రం నేనే ఈ ఇంట్లో ఉండను. ప్రియా,
ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు? ఎందుకో చెప్పనా, ఆదిత్య గురించి నాకు ఒక రహస్యం తెలుసు. అతను చేసిన ఒక తప్పు నా దగ్గర సాక్ష్యంతో సహా ఉంది. మీరిక్కడే ఉండి నన్ను విసిగిస్తే అది బయటపెట్టి అతన్ని జైలుకు పంపిస్తాను. అతని జీవితం నాశనమైపోతుంది. అది మీకు ఇష్టమా? రాఘవయ్య, పార్వతమ్మ ఈ మాట వినగానే నిశ్చేష్టులయ్యారు. తమ కొడుకు జీవితం తన చేతుల్లో ఉందని ఆమె భయపెట్టేసరికి వారికి వేరే దారి కనిపించలేదు. వద్దు తల్లి, మా కొడుకుని ఏమీ చేయకు. మేం వెళ్ళిపోతాము. మా కొడుకు సంసారం బాగుండాలి అంటే మేం వెళ్ళిపోవడమే మంచిది. పదండి రాఘవయ్య గారు, పదండి పిల్లలు. ఆగండి, ఇంకో మాట. మీరు వెళ్తున్నట్టు ఆదిత్యకు తెలిస్తే నేనే పంపించానని మాత్రం చెప్పకూడదు. మీరే మీ ఇష్టంతో వెళ్ళిపోతున్నామని చెప్పాలి. నా మీద ప్రమాణం చేయండి. రాఘవయ్య, పార్వతమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆదిత్య సుఖం కోసం వారు భారంగా తల ఊపి ప్రియ అడిగినట్టుగానే ప్రమాణం చేశారు. వదినా, నువ్వెంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావు? అన్నయ్య నీకోసం ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలీదా? నోరు మూయ్. నువ్వు నాకు నీతులు చెప్పకు. నీ తిరుగుళ్ళు, నీ ఖర్చులు అన్నీ ఆదిత్య నెత్తిన పడ్డాయి. నువ్వు వెళ్ళిపోతేనే అతనికి కొంత భారం తగ్గుతుంది. వదినా, మేం వెళ్ళిపోతే అన్నయ్య ఎంత బాధపడతాడో నీకు తెలుసు. అతను మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకేగా నేను మిమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నాను. అతని ప్రేమ అతనికి శాపంగా మారింది. మీరు వెళ్ళిపోతేనే అతను ప్రశాంతంగా ఉంటాడు. సరే పిల్లలు, ఇక వాదించకండి. ప్రియ చెప్పింది నిజమే కావచ్చు. మన వల్ల ఆదిత్యకు కష్టాలు వద్దు. అందరూ భారంగా తమ సామాన్లు సర్దుకుంటున్నారు. కన్నీళ్లకు నిండిన కళ్లతో ఆ ఇంటిని చివరిసారిగా చూసుకున్నారు. ప్రియ మాత్రం విసుగ్గా తన గదిలోకి వెళ్లిపోడి తలుపు గట్టిగా వేసింది.